వాళ్ళని అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరిని. అంటే జనరల్‌గా ఇప్పుడు బొంబాయి ఎళ్లి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికెళ్ళి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ గురించి మీరేం చెప్తారు? నేను అదే అన్నాను గదా! ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది. మలయాళం అమ్మాయి. సమాంత తమిళ్ అమ్మాయి. హిందీలో ఉంది. సో, ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 'రవీనా టండన్' కూతురు, డాడీ కూతురుగా చేస్తుంది. సో, డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా. 'రవీనా టండన్' కూతురు, డాడీ. సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి. అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం. ఈ వుడ్డు, ఆ వుడ్డు గాకుండా. గణేష్ గారు. కాదండి. మీరు యాక్చువల్‌గా మీరు ప్రొడ్యూసర్ గదా! ప్రొడ్యూసర్ గారికి ఏమి అవకాశాలు ఇస్తలేమని అదే ఇవ్వట్లేదేమోనండి. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డ్యూటీ. ఏమో ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ నౌ. ఆవిడ ఓన్లీ దగ్గర యాక్టర్. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకేమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా. కథ ఎలా ఉందని అడగట్లా. ప్రొడ్యూసర్ ఉన్నాడా? అంటే మీరు ఒకసారి వింటే బావుంటుంది. నేను వినను. అహా! ప్రొడ్యూసర్‌తో పాటు రండని. కాదు ఇన్నాళ్ళు చెక్‌లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్‌లేమి ఇస్తాంలని అయ్యో! అలా ఇవ్వట్లేదా? కాదు. అందుకే తమిళ్‌కెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్‌లని. కాదండి. డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? ప్రొడ్యూసర్ 100% అండి. అయ్యో! 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అందుకే వేరే సినిమాలు తీసేది. కవర్ అవుద్దేమో అని. యెస్. గణేష్ గారు. వాళ్ళని కూడా 2, 3 క్వెషన్స్ అడిగితే బావుంటుంది. యాహ్! గణేష్ గారు. చెప్పండి. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాస్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు. సో